ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులో బంద్. లీస్ట్ ఇవే చూశారంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగే తెలిపోదామండి. జూన్ నెలలో ఏదైనా ముఖ్యమైన బ్యాంకు సంబంధిత పని కోసం ప్లాన్ చేస్తున్నారా? అయితే ముందుగా ఈ సెలవులు బ్యాంక్ హాలిడేస్ను జూన్ 2025 గురించి తెలుసుకోండి. లేదంటే హాలిడే ఉన్న సమయంలో బ్యాంక్ కనుక వెళ్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ విడుదల చేసినటువంటి బ్యాంకుల సెలవుల జాబితా ప్రకారం జూన్ నెలలో మొత్తం 12 రోజులు బ్యాంకులు బంద్ అయితే ఉంటాయి. వీటిలో 2, 4 ఆదివారాలు అదేవిధంగా శనివారం కలిపి ఉంటాయి. దీంతో పాటు స్థానిక జాతీయ పండుగలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు బ్యాంకింగ్ సంబంధిత పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిదన్నమాట. జూన్ 2025లో బ్యాంక్ సెలవులు. జూన్ 1 ఆదివారం వారాంతపు సెలవు, 6 తారీఖున శుక్రవారం బక్రీద్. కేరళలో బ్యాంకులు అయితే బంద్ అయితే ఉంటాయన్నమాట. జూన్ 7 సంబంధించి బక్రీద్. దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు కానీ గుజరాత్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, కేరళలో తెరిచి ఉంటాయి. ఇక జూన్ 8న వారపు సెలవు. జూన్ 11న బుధవారం సంత్ కబీర్ జయంతి. సాగా దావా, సిక్కిం, మేఘాలయాల్లో బ్యాంకులు అయితే మూసివేయబడతాయి అన్నమాట. జూన్ 14 సంబంధించి రెండో శనివారం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు హాలిడే. ఇక జూన్ 15 సంబంధించి వారాంతపు సెలవు. ఇక జూన్ 22 ఆదివారం వారాంతపు సెలవులు. ఇలా 27 రథయాత్ర, కాంగ్, ఒడిషా, మణిపూర్ బ్యాంకులకు హాలిడే. ఇక జూన్ 28న 4వ శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే. అదేవిధంగా 29 జూన్న ఆదివారం వారపు సెలవులు అయితే ఉంటుంది. జూన్ ఇక్కడ 30 తారీఖున రెవెన్యూని శాంతి దినంగా మిజోరాం బ్యాంకులు. అదేవిధంగా కొన్ని సెలవులు ఆయా రాష్ట్రాల బట్టి మారుతుంటాయి. కాబట్టి మీ స్థానిక పండుగలు చూసుకొని బ్యాంకులకు వెళ్ళి రోజును నిర్ణయించుకోవడం మంచిదన్నమాట. ఇక బ్యాంకులు బంద్ ఉన్నప్పటికీ, బ్యాంకు శాఖలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం వంటి డిజిటల్ బ్యాంకింగ్ సేవలు యథావిధంగా పనిచేస్తాయి. అయితే చెక్ క్లియరెన్స్, డిమాండ్ డ్రాఫ్ట్, పాస్బుక్ అప్డేట్ వంటివి సేవలు బ్యాంక్ శాఖల ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి. అందువల్ల ఈ పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం